తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం శతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. ఈ ఉదయం చంద్రబాబు తిరుపతికి వెళ్లి తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను పరామర్శించనున్నారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ఆయన డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి లాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులు సీఎంకు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని స్పష్టం చేశారు. విశాఖలో కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. శతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. మృతులు శతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిసిందన్న పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాట్లో భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని, ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, పవిత్ర తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. అలాగే డీఎస్పీ గేట్లను తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని, అలాగే మరికొందరు అధికారులు తప్పిదం వల్లే ఈ దురదృష్టకర ఘటన జరిగిందని బీఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని, ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈ రోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఈ టైంలో కుట్రేమి ఉండవండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ, అవన్నీ అబద్దాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్.
తిరుపతిలో తొక్కిసలాట్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే తిరుపతి ఘటనలో కుట్రకోణం ఉందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి తొక్కిసలాట్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం భారీగా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తిరుపతి ఘటన మృతి చెందిన వారిలో ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారహితంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు. గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ముగ్గురు విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, ఒక పురుషుడు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టిస్తూ ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని వెల్లడించారు. మృతుల కుటుంబాలు, క్షతగాతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక నుంచి అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని సరిచేస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, అయినా తొక్కిసలాట చోటు చేసుకోవడం తనను ఎంతగానో కలచివేసిందని మంత్రి ఆనమన్నారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది, లక్షలాది మంది ఇవాళ తిరుపతి, ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది, తొక్కిసలాట. 6 మంది భక్తులు, వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి, భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తిరుమల ఘటనపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. త్వరితగతిన ఎక్స్గ్రేషియా అందజేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు చనిపోవడం పట్ల సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘాతకానికి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే బాధ్యత వహించాలి. పెద్ద ఎత్తున భక్తులు పోటీపడి వస్తారని అంచనా ఉన్నా దానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది అని అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలు ₹1 కోటి చొప్పున ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స, ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొత్తం ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. అంత పెద్ద ఆదాయం కలిగిన తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏర్పాట్లు చేసుకునే శక్తి లేదా, లేకపోతే ఆ పాలక మండలిలో శ్రద్ధ లేదా,
ప్రపంచాన్నంతటినీ కంప్యూటర్లో పెట్టి నియంత్రణ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తుంటారు. అన్నిటినీ వేళ మీదనే చూపిస్తుంటారు. రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పేసి చెప్తుంటారు. మరి అటువంటి వారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే, అంటే 10 లక్షల మంది వస్తారని, రోజుకు 1 లక్ష మంది టోకెన్ల కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఉంది. మీడియాలో చూస్తే 1,40,000 మందికి టోకెన్లు ఇప్పుడే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి పెద్ద కార్యక్రమంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, పాలక మండలి దగ్గర నుంచి ఘోరమైన వైఫల్యం స్పష్టంగా ఉందని చెప్పేసి కనపడుతుంది. అక్కడ జరిగిన మరణాలకి, అక్కడ గాయపడిన వారి యొక్క బాధలకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, పాలక మండలి బాధ్యత వహించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అస్వస్థకు గురైన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ సూచించారు. టీటీడీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. భక్తులు ఆతృతతోనే ఇలా జరిగి ఉండవచ్చని చింతామోహన్ తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందారు. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ స్పందించారు. ఈ సందర్భంగా చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తులు ఆతృతతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి టిఫిన్లు, అన్నం తినకుండా క్యూ లైన్లోకి రావడం, బీపీ, షుగర్ లెవెల్లో పడిపోవడంతోనే అస్వస్థతకు గురై కింద పడ్డారని తెలియజేశారు. ఈ ఘటనపైన విమర్శలు, ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని అన్నారు. నిన్న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్ఘాటించారు చింతామోహన్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఆ సభలో ప్రస్తావించకపోవడం బాధేస్తోందని చింతామోహన్ అన్నారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. బాగా చేస్తున్నారు ఈ మధ్య, క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది, వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు. చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళకి పెట్టలేదు, తగ్గలేదు, వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం మరి చాలా ఆశతో వచ్చారు. చూస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి అడుగుంటే ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. అక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ సిబ్బంది తీరుతో ఓ విద్యార్థి ఇబ్బందులకు గురయ్యాడు. విజయవాడకు చెందిన విద్యార్థి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు గన్నవరం వచ్చాడు. ఫ్లైట్ టైం కన్నా 45 నిమిషాలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ ప్రయాణికుడితో సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. దీంతో అతను వెళ్లవలసిన ఫ్లైట్ వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు యుఎస్ వెళ్తున్నాడు. ఇవాళ నైట్ క్యాథే పసిఫిక్ ఫ్లైట్కి ఢిల్లీలో 10:45 ఉంది. అందుకని అర్లీగా వెళ్దామని మేము ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవటం ఉంది ఎయిర్ ఇండియాలో. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసినప్పటికీ కూడా ఇక్కడ స్టాఫ్ మేర్ వీఆర్ ఇన్ ద టైమ్ అనమాట. జస్ట్ ఒక 2-3 ప్యాసింజర్స్ ముందున్నారు. లాస్ట్ ప్యాసింజర్ అనమాట. ఆల్రెడీ ఈ బుక్ డిజీ యాత్ర అండ్ దెన్ బ్యాగేజ్ కూడా చెక్ఇన్ అయింది, ఆన్లైన్లో చెక్ఇన్ చేశాం. సో అక్కడ లేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టెక్నికల్గా ఇట్ ఈస్ వీఆర్ రైట్. అక్కడ మన డిజీ యాత్ర కూడా చెక్ చేసినా కూడా ఇన్ టైంలో మనం వీఆర్ దేర్. 45 minutes దే ఆర్గ్యూడ్ అండ్ దే స్కాల్డెడ్ ద ప్యాసింజర్ అండ్ చాలా చేసి ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా
నేను స్టూడెంట్ సార్, నేను ఐఐటీ స్టూడెంట్ని, ఇప్పుడు యూఎస్ వెళ్తున్నాను అని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా లేట్ చేశారు. ఇన్సల్ట్ చేస్తున్నాడు ప్యాసింజర్ని. చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే మనం ఒక నేషనల్ ఫీలింగ్ తోటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు జాతీయ భావం కలిగి ఉండాలని చెప్తున్నారు. ఎయిర్ ఇండియా రతన్ టాటా గారి మీద ప్రేమ. సెట్ అరౌండ్ 9-10కి ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. బ్యాగేజ్ వాళ్ళు నేను ఇన్ టైం వచ్చాను, వాళ్ళు చెప్పిన టైంలో దెర్ ఇస్ ప్రూఫ్ ఫ్రమ్ డీజీ యాత్ర ఆల్సో వెంటెడ్ ఇన్ టైం. బట్ అక్కడికి వెళ్ళాక మీకు క్లోజ్ అయిపోయిందని చెప్పి దే వాంటెడ్లీ మేడ్ లేట్. సో ద స్టాఫ్ వాళ్ళు వర్క్ చేయడానికి దే ఆర్ నాట్ అట్ ఆల్ విల్లింగ్ టు వర్క్. వాళ్ళు వాంటెడ్లీ మీరు లేట్ వచ్చారు అని చెప్పి యూ కాంట్ టేక్ ద బ్యాగేజ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అప్పటికే ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్, నేను టైం కదా, మీరు కదా లేట్ చేశారు 5 minutes, ఇట్ ఈస్ ఆన్ యువర్ సైడ్ అంటే లేదు అన్నారు వాళ్ళు. నేను అప్పటికే రిక్వెస్టెడ్ అట్లీస్ట్ క్యాబిన్ బ్యాగ్ అని అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా దే ఆర్ నాట్ ఈవెన్ బడ్జింగ్, దే ఆర్ బిహేవింగ్ వెరీ arrogantly. అండ్ ఆఫ్టర్ దాట్ వాళ్ళ ఎయిర్లైన్ అతను హీస్ థ్రెటనింగ్ మీ, షౌటింగ్ ఆన్ మీ ఇన్సైడ్ ఫర్ నో రీజన్. ఐవ్ గివెన్ రెస్పెక్ట్ టు హిజ్ ఏజ్. నేను అతని వయసుకి గౌరవం ఇచ్చి నేను అడిగాను సార్ అని మాట్లాడుతుంటే అతను స్టూడెంట్ ప్యాసింజర్, ఐ పేడ్ హి శాలరీ లిటరలీ. అది కూడా చూడకుండా నా మీద అరుస్తున్నాడు. ఐఎమ్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఎయిర్ ఇండియాలో. నేను ప్రతిసారి ఐఐటి ఢిల్లీ స్టూడెంట్. నేను వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడంపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో శ్రీముఖిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటిపై స్పందించింది శ్రీముఖి, క్షమాపణలు చెప్పింది. రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్ అని పొరపాటున అనడం జరిగిందని అన్నారు. నేను హిందువుని, నేను రామభక్తురాలిని అని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె అందరినీ క్షమాపణలు కోరారు. పెద్ద మనసుతో నన్ను క్షమించండి అని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్లుగా ఉయ్యూరులోని ఎంకే బాబు స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అలనాటి సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వేడుకలు చేశారు. గంగిరెద్దుల ఆటలు, కోడిపందాలు లాంటి గ్రామీణ క్రీడలను ప్రదర్శించారు. ఉయ్యూరులోని ఎంకే బాబు స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె నేపథ్యం ఉట్టిపడేలా నాట్లు మొదలు నుంచి ధాన్యం నిల్వ చేసే వరకు ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. ఉయ్యూరు ఎంకే బాబు స్కూల్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు తేజ, ఆర్టీఓ సుబ్బారావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని సంక్రాంతి సంబరాలలో పాల్పంచుకున్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ప్రదర్శనను ముఖ్య అతిథులు తిలకించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. గంగిరెద్దులు ఆటలు, కోడిపందాలు లాంటి గ్రామీణ క్రీడలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సంబరాలను మన ముందు తరం వారు ఎలా జరుపుకున్నారనేది నేటి తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ యజమాని అయిన బాబు గారు చక్కగా సంక్రాంతి పండగ వాతావరణం స్కూలు ఆవరణలో ఏర్పాటు చేశారు. పాత కాలం సంప్రదాయాల ప్రకారంగా అన్ని రకంగా ధాన్యం మన ఇళ్ళకొచ్చి సంతోషంగా వచ్చిన డబ్బులతో, అమ్ముకున్న డబ్బులతో పిల్లలు పెద్దలు అందరూ కూడా బట్టలు కొనుక్కుని చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అదే సంప్రదాయాన్ని ఈ రోజున పిల్లలకి పాతకాలంలో ఎలా ఉండేవి, ఎడ్డు బళ్ళు అన్నీ కూడా చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసి పిల్లలందరికీ తెలియపరిచినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాబు గారు ఏర్పరిచిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. నేటి తరం పిల్లలకి గతంలో ఈ పల్లె వాతావరణంలో జరిగే సంక్రాంతి పండుగలు ఏ విధంగా జరిగాయి, మన ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఏ విధంగా ఉండేవి అనేవి తెలియకుండా పోతుంది. అలాంటి విషయాలన్నీ కూడా ఎంకే బాబు గారు చొరవ తీసుకుని మన తెలుగు జాతి సాంప్రదాయాలను పిల్లలకి అందరికీ తెలిసేలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మనం ఈ రోజున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామో
ఇదంతా కూడా ఎడ్యుకేషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ కింద మాత్రమే మనం చేయడం జరుగుతుందండి. మరుగున పడుతున్నటువంటి మన పల్లెటూరు వాతావరణం కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా మన వంతు మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకి సొసైటీకి తెలియచేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి జరుగుతుందని చెప్పేసి మీరు ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్లో చూసినట్లయితే వరి నాట్లు దగ్గర నుంచి కుప్ప కొట్టి రైతు వచ్చే సారికాలం పండించినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో ఇంటికి వచ్చినప్పుడు ఒక సంక్రాంతి పండుగ హ్యాపీగా ఎలా జరుపుకుంటారు మన దేశం మొత్తం కూడా అన్నది ఇక్కడ అవన్నీ తెలియచేయాలి మన పిల్లలకని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ రోజున వచ్చినటువంటి ప్రముఖులందరికీ, అదేవిధంగా మా పేరెంట్స్కి, మా పిల్లలకి, మా టీచర్స్కి, మీడియా మిత్రులకి, శ్రేయభిలాషులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విపి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి గొట్టిపాటి సూర్యకాంత్ ప్రశాంత్ అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో యూనివర్సిటీకి స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ కావడం మన అందరికీ గర్వకారణమని సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ సీతారామయ్య అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలో యూనివర్సిటీలు విద్యార్థులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా గొట్టిపాటి సూర్యకాంత్ ప్రశాంత్ ప్రధాన పాత్ర ఉంటుందన్నారు. నగరంలోని పీబీ సిద్ధార్థ స్కూల్ నందు పూర్వ విద్యార్థి యూనివర్సిటీ స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ గొట్టిపాటి సూర్యకాంత్ ప్రశాంత్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. విపి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి గొట్టిపాటి సూర్యకాంత్ సిద్ధార్థ స్కూల్ 7వ తరగతి చదువుకున్నారని తెలియజేశారు. సూర్యకాంత్ ప్రశాంత్ అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో యూనివర్సిటీకి స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ కావడం మన అందరికీ గర్వకారణమని సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ సీతారామయ్య అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలో యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా గొట్టిపాటి సూర్యకాంత్ ప్రశాంత్ ప్రధాన పాత్ర పోషిస్తారని తెలియజేశారు. ఆయన 7వ తరగతి వరకు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. అంటే ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన వేరే చోటకి వెళ్ళారు. తర్వాత యూఎస్కి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ చేరి నవ్ ఈజ్ ఇన్ ద ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. యూనివర్సిటీ స్టూడెంట్స్ బాడీకి ప్రెసిడెంట్ అవ్వటం అంటే అది మామూలు అచీవ్మెంట్ కాదు. He is just a teenager, a boy of 20 years. He is already making policies for Florida state. అంటే ఫ్లోరిడా స్టేట్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ రకమైన పాలసీ అయినా he will be a member of that. సో ఇది చాలా చాలా గొప్ప అచీవ్మెంట్ నా దృష్టిలో. ఒక మైనర్ యునైటెడ్ స్టేట్స్లో ఒక యూనివర్సిటీకి స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ అవ్వడమే కాదు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్కి సంబంధించిన డెసిషన్ మేకింగ్ కానీ ఐ థింక్ అకార్డింగ్ టు ద ఫిగర్స్ గివెన్ బై హిమ్ 50,000 స్టూడెంట్స్కి అకాడమిక్ రిలేటెడ్ పాలసీ అండ్ అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో యూనివర్సిటీకి స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సూర్యకాంత్ ప్రశాంత్ చెప్పారు. విద్యాపరంగా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. As a student body president, I'll be getting 3 higher positions, which is the USF Board of Trustees, and secondly, the Florida Student Association, board director as the Florida Student Association, and thirdly, I'll also be a standing member in the Board of Governors. So currently, I always feel like children are the next students are next generation ni build chestarani nenu anukuntunnanu. సో అందుకని వెనెవర్ సిద్ధార్థ నుంచి నాకు ఒకసారి ఇన్విటేషన్ వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా ఎస్ అని చెప్పాను టు ఇన్స్పైర్ దెమ్. సో అందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అదే మార్నింగ్ అదే అంటున్నాను. సో ఈవెన్ మీకు ఒక కైండ్ ఆఫ్ గోల్ లేకపోయినా, అంటే మీరు ఎగ్జాక్ట్ ఏం చేయాలో మీకు తెలియకపోయి ఉండొచ్చు, ట్రై టు సెట్ సమ్ కైండ్ ఆఫ్ విజన్. ఒక కైండ్ ఆఫ్ విజన్ని మీరు సెట్ చేసుకుంటే కనుక, మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక, యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు డూ, అండ్ వైల్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్ విజన్ యూ విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ విల్ ఫైండ్ యువర్ గోల్ ఇన్ ద ఫైనల్. సో అదే ఒకసారి చెప్దాం అనుకున్నాను స్టూడెంట్స్కి. ఒక బ్రీఫ్గా నేను సిటీ కేబుల్ వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.